నాకు తెలిసిన 50 మంది దైవజనులకు, విశ్వాసులకు విజయవాడ నుండి రత్నం ఫ్రాన్సిస్ దైవ సేవకుడిని, మ్యాన్ ఆఫ్ గాడ్, మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను బతిమాలుకునేది ఏంటంటే, అతను ఎవరో బుర్రలేనివాడు, అతన్ని జనం ఎవరు సేవకుడిగా గుర్తించట్లేదు అనుకుంటా. బిచ్చప్ అని ఎదురుగా తోక పెట్టుకుంటాడు. రిజిస్టర్ అంటే పెళ్ళిళ్ళ రిజిస్టార్ అంట. ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ అంట. అతని గురించి విజయవాడలోనే చాలామందికి తెలియదు అతను దైవ సేవకుడు అని. బోర్డు పెట్టుకొని తిరగమను. ఒక పెద్ద పీడాకారం అయిపోయిందండి ఆయనతో. అదే కాటూరి ప్రభుదాస్, సింగనగర్ అనుకుంటా. అరే ముందు 66 సోది పెడతాడు. పెళ్ళిళ్ళు చేసే ఇదే రిజిస్టర్ పొందిన ఆయన, ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ అని. విజయవాడలోనే అతనంటే ఎవరికి పెద్దగా తెలియదు. చోటమోటా పాస్టర్లు ఎందరో నాకు తెలుసు. అదీ కాక టీవీ పేకర్ అంట ఆయన ఒక్కడే విజయవాడ మొత్తంలో, ఆంధ్ర మొత్తంలో టీవీలో పేకరు. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు, కాటూరి ప్రభుదాస్ పరిచయం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అతనికి షేర్ చేయండి. ప్లీజ్ సేవకుడిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏషియా ప్రవక్త అయిన ఏషియాని తలకిందులుగా పెట్టి రంపంతో నడిమికి కోసి చంపారు. యోహాను గారి మరణం ఎలాంటిదో తెలుసా? మరి పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడి, ఇక తోమా గారు మన చెన్నైలో, మెడ్రాస్లో, వీళ్ళు ఎదురుగా బిచ్చెప్పు అని తోకలో అవి ఇవి పెట్టుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే, మన క్రైస్తవుల్లో బాగా సౌండ్ పార్టీలో ఉన్నోళ్ళు నేను అపోస్తులుడు అనుకుంటారు. సరే, వాళ్ళ సంగతి వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. ఈ కాటూరి ప్రభుదాస్ అనే వ్యక్తి ఆయన గుర్రం మీద ఎక్కి ఫోటో దిగి అది వాట్సాప్ ద్వారా నాకు పంపుతుంటాడు. అదేవిధంగా ఎవరో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆయన మూట మోసుకెళ్తాడండి. మూట అంటే ఆ బిషపులు తొడిగే టోపీ, అంగి, అవన్నీ అక్కడికి మామూలు ప్యాంట్ షర్ట్ మీద వెళ్ళిపోతాడు. అక్కడికి ఏ స్థలానికి అయితే వెళ్ళాడో అక్కడికి వెళ్ళి ఆ వేషం వేసుకుంటాడు. వీళ్ళందరిలాగా పాస్టర్ని కాదు నేను, బిచ్చప్ అని చెప్పుకుంటాడు. సరే, ఆయన ఏ చెప్పు అయితే నాకేం, కానీ దయచేసి ఈ షేర్ చేయండి ఆ కాటూరి ప్రభుదాస్కి. అస్తమానం నాకు ఆయన ఫోటోలు పంపుతాడు, ఏదో చాంతాడంత సోది పంపుతాడు. అతని ఫోటోలకి అగరవత్తులు, క్యాండిల్ వెలిగించి సాంబ్రాణి వేసి నేను ప్రార్థన చేయాలా ఏంటి? ఇదిగో ప్రభుదాస్, నువ్వు మాత్రం నాకు నీ వాట్సాప్లో పంప, మాకు దరిద్రం. ఏంటా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. ఎంతసేపు ఆ ఫోటోలు, ఒకటి దిక్కుమాలిన ఫోటోలు, ఆ మీసానికి గడ్డానికి రంగులు వేసుకున్నావు. ఎందుకు నన్ను పెద్దోడిని నన్ను ఇలాగ ఇబ్బంది పెడతావు? బుద్ధి ఉండాలి. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ. నువ్వు బిచ్చప్ అయితే నీ వరకు ఉండు, లేదా వాల్ పోస్టులను, కరపత్రాలు ప్రింట్ చేయించి ప్రపంచంతో చాటుకో. నన్ను ఇబ్బంది పెడితే నా ఉసురు నీకు తగులుద్ది కాటూరి ప్రభుదాస్. నాకు పంపొద్దు. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు? అందులో దైవజనులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. క్రైస్తవులారా, దయచేసి
నా యందు జాలిపడి విజయవాడ సింగనగర్ అనుకుంటా అతను, ఆ కాటూరి ప్రభుదాస్కి ఈ కాపీ పంపండి, లేదా నోటి మాట కన్నా చెప్పండి. రత్నం ఫ్రాన్సిస్ గారికి నీ యొక్క వాట్సాప్లో పంపొద్దు అని మరీ మరీ చెప్తున్నాడు. చాంతాడంత సోది నువ్వు పెడతావంట. నీ ఫోటోలు నువ్వు గుర్రం మీద ఎక్కావు, ప్రపంచంలో ఎవ్వరు గుర్రం మీద ఎక్కలే కాబట్టి. నువ్వు ఆల్ ఇండియా ఫెడరేషన్ పాస్టర్ ఫెలోషిప్ అనేసి చెప్పుకున్నావు. ఇండియా కాదు, విజయవాడ, కనీసం కృష్ణా జిల్లాలో నువ్వు అంటే ఎవరికి తెలియదు. నువ్వు డబ్బాలు కొట్టుకోవద్దని రత్నం ఫ్రాన్సిస్ గారు చెప్పాడని కొద్దిగా దయచేసి నా యందు జాలిపడి ఇది అతనికి చేరవేయండి ప్లీజ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.